ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వార్షికోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఇక ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అందుకంటే ముందు సీనియర్ నాయకులు రామ్ కిషన్ శాస్త్రి చిట్టపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘననివాళులర్పించారు. ఇక ఆయన పోరాట పటిమను కొనియాడారు. వారం రోజుల పాటు వార్షోత్సవాలు నిర్వహించి ఆనాడు రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు పాసిన అమరవీరులను స్మరించుకోవడం జరిగిందని అన్నారు. వారి త్యాగాల స్ఫూర్తిగా భవిష్యత్తులో హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11 నుండి 17 వరకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు 11 నుంచి 17 వరకు జరుపుకుంటా ఉన్నాం. నేడు ముగింపు జరుపుకుంటున్నాం. గ్రామాల్లో కానీ పోరాట చేసిన చరిత్ర గల గ్రామాల్లో మన వారి రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏత పోరాట కేంద్రాల్లో అక్కడ స్తూపాలు అమరవీరులు ఎక్కడ స్వతంత్ర సమయంలో అక్కడ నివాళులు అర్పించి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ ముగింపు జరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం కన్నా ముందు మన కమ్యూనిస్ట్ పార్టీ 1925లో పుట్టింది. ఆనాటి నుండి స్వతంత్రం కొరకు పోరాడింది. ఆ తర్వాత 1925 నుండి మధ్యలో పార్టీ బ్యాన్ పెట్టడం జరిగింది. రాను తరచూ ఆఖరకు 1941లో ఆదిలాబాద్లో రామ్ కిషన్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సిపిఐ పార్టీ ఏర్పడింది. ఆనాటి నుండి నేటి వరకు సిపిఐ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నెల